అది జగన్ గారు చెప్పాలా. నన్ను అడిగితే నేనేం చెప్పాను స్వామి? నేను అడిగింది అదే. మావిగాన్ అంటూ గావు కేకలేస్తున్నావు జగన్ గారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు. అప్పుడు ఈ మావిగాన్ ఏమైందని? అప్పుడేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగాన్. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక శాశ్వత రాజధాని వస్తుందని సంతోషపడుతుంటే, ఒక శుభం జరిగే వేళ ఏదో వివాహానికి వెళ్ళి ఆ యొక్క దీవించమంటే గుర్తుంది ఆ మాట, నేను చెప్పలేకపోతుంది. వివాహానికి వెళ్ళి అక్షింతలేస్తాం, దీవిస్తాం. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలా, బిడ్డలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అక్షింతలేసి ఆ పెళ్లి కూతురు గురించి మరో రకంగా దీవిస్తే ఎలా? దీని దానికి తేడా ఏముంది? నేను మళ్ళీ చెప్తున్నా, ఎటు ఆంధ్రప్రదేశ్లో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చక్కని వినోదం పంచేదానికి, చక్కని వినోదం పంచేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. కేఏ పాల్ గారి స్థానం కోసం మీరు ఎందుకు పోటీ పడతారు జగన్ గారు? మీరు కేఏ పాల్ గారి స్థానం కోసం పోటీ పడవాకండి. మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, నారా లోకేష్ గారితో, వాళ్ళతో పోటీ పడాలి. మీరు ఉద్దాక పాప కేఏ పాల్ గారి స్థానం కూడా పోయేటట్టు ఉంది. కేఏ పాల్ గారి స్థానానికి ఇసురు పెట్టొద్దు, వారి పాత్ర వాళ్ళకు ఉండిందట. బాలకృష్ణ గారు కాదు, బాలకృష్ణ గారు సిఆర్డీఏ పరిధిలోకి ఏమొస్తున్నాయి? అబ్బా అమరావతి, అది కాదు, అమరావతి పరిధిలోకి ఎన్ని వస్తున్నాయా లేదా?